ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత, ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అందుకే కదా ఇందాక చెప్పా, ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోని 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ వాడు అక్కడ. జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రియై నమః అనో నామం ఉంటుంది. శ్రియై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు. నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట. ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు. శ్రీ సూక్తంలో చూడండి, ఓ మాట చెప్తారు. ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి, మధ్యలో రథం వెడుతుంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు. అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు దాని అర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలున్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు? దీంతో చిత్తున్నన్నాళ్ళు. తర్వాత జీవుడు ఏమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి. రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు. వెనక హస్తినాద ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు ఘీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు. ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, ఏనుగు కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు. దాని శరీరమే దానికి బరువు, అందుకని అది పైకి ఎగరలేదు. పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముంచింతించి విద్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంతు ఇట్లనే పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. పృథిశక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి. అహంకారం ఇలా చూపించి నేనంటున్నావు. ఈ తిత్తిలోకి ఓ 55 ఏళ్ల క్రితం వచ్చావు. ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు? ఇవన్నీ ఈ తిత్తి ఉంటున్నావు. ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది. లోపల ఉన్నవాడు ఏమైపోతాడు అప్పుడు? అస్తమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను. ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది, ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది ఇలా అనలేవు. వినయంతో ఉండలేవు. వారికి విషయం తెలుసున్నవారే అనలేవు. అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు. ఎప్పుడూ నువ్వే గొప్పవాడు అందరికన్నా. ఇది ఏనుగు, ఇది వెనకాల వస్తోంది. ఇది ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. నాది అనాలంటే నేను ఉందా లేదా? నేను ఉంటే కదూ నాది. నేను అనగానే నా లాల్చి, నా ఉపన్యాసం, నా పూలదండ, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా పంచ, ఎన్ని నాదులు? ఒక్క నేనికి ఎన్ని నాదులు? ఈ అహంకారం వెనకాతలు వస్తోంది. మధ్యలో రథంలో జీవుడున్నాడు, ముందు ఇంద్రియాలున్నాయి. నా బతుకు ఏమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు. అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి, ముక్కు తీసేసి, చెవులు తీసేసి కాదు. ఈ వీటి పద్ధతి మారాలి, మనసు మారాలి.